ఆగస్టు 2వ తారీఖు నుండి 18 వరకు జరుగు అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలని చేర్యాల డివిజన్లోని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పాల్గొని తెలపడం జరిగింది. ఈ యాత్రలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గీతన్నలకు రావాల్సిన హక్కులను సాధించుకునే వరకు సర్దార్ సర్వాయి పాపన్న పౌరుషం స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పడం జరిగింది. వర్ధిల్లాలే కల్లుగీత కార్మిక సంఘం, వర్ధిల్లాలే కల్లుగీత కార్మిక సంఘం, జయప్రాంచండి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, జయప్రాంచండి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా బస్సు యాత్రను, జయప్రాంచండి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా చేర్యాలలో జరిగే బస్సు యాత్రను, వర్ధిల్లాలే కల్లుగీత కార్మిక సంఘం, వర్ధిల్లాలే కల్లుగీత కార్మిక సంఘం. ఆగస్టు 2 నుండి 18 వరకు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడతా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈ బస్సు యాత్ర ఆగస్టు 2న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమై 18 తారీఖు నాడు సర్వాయి పాపన్న జయంతి రోజు హైదరాబాద్లో ముగుస్తూ ఉన్నది. దీనికి సిద్దిపేట జిల్లాకు చేర్యాల మండల కేంద్రానికి ఈ నెల ఆగస్టు 11 తారీఖు నాడు చేర్యాల పట్టణ కేంద్రానికి వస్తూ ఉన్నది. ఈ బస్సు యాత్ర సందర్భంగా చేర్యాల మండలంలో ఉన్నటువంటి అట్లాగే కొమ్రవెల్లి, మద్దూరు, దూల్మిట, మద్దూరు, కొమ్రవెల్లి, చేర్యాల అట్లాగే చేర్యాల పట్టణ కేంద్రం ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు ఈ బస్సు యాత్రకు స్వాగతం పలికి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కల్లుగీత కార్మికులందరినీ సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాను.